ప్రాచీన కాలంలో ఒక గొప్ప వ్యక్తి చెప్పారు. అదేంటంటే షాంబాయి పర్వతం ఒకప్పుడు భయంకరమైన అగ్ని పర్వతమని. అది పేలినప్పుడు అక్కడున్న ప్రజలు చనిపోతారని. దీపలోకానికి చెందిన వాళ్ళు దీన్ని చూడలేకపోయారు. వాళ్ళ కళ్ళల్లోంచి కన్నీరు వచ్చింది. ఆ కన్నీరు ముత్యంలా మారి ఆ కొండ పై భాగానికి వెళ్లి పడింది. అది వర్షంలా కురిసింది. ఆ నీరు లావా మీద పరుచుకుంది. అప్పటి నుంచి ఆ అగ్నిపర్వతం పేలడం ఆగిపోయింది. దాంతో ఆ పర్వతానికి జీవం వచ్చినట్టయింది. ప్రతి చోట పచ్చదనం వెళ్లి విరిసింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ప్రదేశంలో ఒక నక్క పుట్టింది. అది కూడా అక్కడ ఉన్న ముత్యపు శక్తితో మనిషిగా పుట్టేందుకు. చెప్పాలంటే ఆ చిన్న నక్క నువ్వే. ఇప్పుడు నా జల శక్తిని చూడండి. సరే గొద్దు. నువ్వు నన్ను ఓడించాలనుకుంటున్నావా? కానీ దానికి నువ్వు ఇంకా సిద్ధం కాలేదు. నిజంగానా? మాస్టర్ నేను గెలిచాను. నువ్వు ఏం చేస్తున్నావు? కాస్త ఆగు. నిన్ను చూస్తుంటే నాకు చాలా దిగులుగా ఉంది. మాస్టర్, దేని గురించి మీరు దిగులు పడుతున్నారు? వాటర్ స్పిరిట్ పర్ల్ శక్తితో నేను ఏం చేశానంటే ఆ వాటర్ స్పిరిట్ పర్ల్ ని నేను ఉపయోగించాను. కానీ అనుమతి లేకుండా నేను దాన్ని ఉపయోగించాను. అందువల్ల దాని సీల్ విరిగిపోయింది. దాంతో అగ్ని ఆత్మ బయటకొచ్చే అవకాశం దొరికింది. మాస్టర్, నేను కూడా కిందకొచ్చి అగ్ని ఆత్మని కనిపెట్టడానికి మీకు సాయం చేయనా? ఇంతకు ముందు నేను ఎప్పుడు భూమికి వెళ్ళలేదు. వీల్లేదు. నువ్వు భూమి మీదకి వెళ్ళడం ఏమాత్రం మంచిది కాదు. భూమి మీద ఉన్న ప్రమాదాల గురించి నీకు అస్సలు తెలీదు. భూమి మీద ఉండే వాళ్ళకి నీ గురించి తెలిస్తే అంతం చేస్తారు. కానీ నేను ఏ తప్పు చేయలేదు. వాళ్ళెందుకు నన్ను చంపుతారు? భూమి మీద ఉండే ప్రజలు మనుషులు కాని వాళ్ళని చంపేస్తారు. మంచి చెడు గురించి ఆలోచించరు. ఈ భూమిలో నిజాయితీ ప్రేమ లేదా? అస్సలు లేదు. భూమి మీద ఉన్న కొంతమంది మాత్రమే ప్రేమను చూపిస్తారు. లియనర్, నువ్వు ఒక చావులేని నక్కవి. పైగా అద్భుతమైన శక్తితో నువ్వు పుట్టావు. నీ మీద ప్రేమ చూపించే వాళ్ళందరూ కూడా మోసగాళ్లే. ఎందుకంటే నిజమైన ప్రేమ 1,00,000లో ఒక్కరి మీద మాత్రమే పుడుతుంది. ఒకవేళ 1,00,000లో ఒకడు నాకు దొరకచ్చు కదా. వాడు నా రక్షణ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడచ్చు. చాలా బొమ్మలున్నాయి, వచ్చి కొనుక్కోండి.
పట్టుకోండి. ధర తక్కువ, రండి. చాలా బాగుంటుంది. రండమ్మా, రండి. రావాలి. పట్టాలు చాలా ఉంటాయి. కొనుక్కోండి అమ్మా. చూడండి, అమ్మా, చూడండి. అమ్మా, రండి, రండి, చాలా రండి. కొత్తవి. నీకు నచ్చిన వస్తువులు తీసుకోండి, తీసుకోండి. ఏం కావాలి? తక్కువ ధరే. రండి, రండి, రండి. తీసుకోండి. చాలా రకాల ఉంటాయి. ఏయ్ ఎవరు నువ్వు లోపలికి రాలేవు పప్పు ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళమంటున్నానా ఆహా మీరు లోపలికి రండి 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 ఎక్కడికి వెళ్తున్నారు మీరు రండి త్వరగా త్వరగా రావాలి. ఇది బాగుంది కదా? రండి దీన్ని చూడండి ఇది చాలా బాగుంటుంది మీకు నచ్చితే దీన్ని తీసుకోండి ఇది చాలా మంచి బొమ్మ దాచలేమ్మా తీసుకో ఇదేంటి? అది కుందేలు ఇంకా ఇది? అది డమరమ్మ ఇది నువ్వు పెట్టుకో, ఇది నేను పెట్టుకుంటాను. చెల్లెమ్మా చెల్లెమ్మా ఆగు అరే వదలకుండా వెళ్తావేంటి డబ్బులేంటి? దానికి 10 ఆన్లు కావాలి ఇదిగో బాబు నువ్వు దీనికి చెప్పే ధర ఎక్కువగా ఉందేంటి? ధరలన్నీ పెరిగిపోయాయి కదా నేను కుందేలుకి బదులుగా డమరుకాన్ని తీసానుగా, ఎందుకు డబ్బులు ఇవ్వాలి? ఆ, అయితే ఆ కుందేలుకి డబ్బులు ఇవ్వండి దాన్ని నేను కొనలేదు కదా, మరెందుకు డబ్బులు ఇవ్వాలి? అరే అమ్మాయి అమ్మాయి ఏయ్ ఒక నిమిషం ఆగు. ఆ. హ్మ్. ఓ. ఆ. ఏంటి చూస్తున్నావు? హ్మ్? ఆ అమ్మాయి మీద నీకు ప్రేమ పుట్టిందా ఏంటి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నాకెందుకు తనని చూస్తే తను అందరిలా కాదు, కొంచెం ప్రత్యేకంగా ఉంది. ఓ అలా కనిపిస్తుందా? హ, చిన్నప్పటి నుంచి మనం కలిసే పెరిగాము. ఎప్పుడు ఎవరిని చూసినా నీకు ఏమనిపిస్తుందో నాకు బాగా తెలుసు. హ, ఆ, రండి రండి నేను కాస్తాను, నేను కాస్తాను. ఉదయకాయ. ఇక్కడ పెట్టాలి. పెడితేనే. రా, 554. అంతే, 554 మీద నేను మంది కాస్తాను. ఆగాడు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అది. ఓ, ఆడుకుంటున్నారా? తీసుకో, మొత్తం తీసుకో. సరే, సరే. రా, రా, రాస్తావా? ఉదయకాయ అంటే ఇక్కడ డబ్బులు పెట్టాలి. కాస్తా. రా. ఇంకో బాబు. ఏయ్, ఈసారి నాకు తప్పుకోండి, మూడు. కాస్త తప్పుకోండి చూస్తాను. ఏయ్, వేసుకో. మళ్ళీ పెట్టు. తీసావా? ఈ 4, 5, 6 పెద్దదా లేదా చిన్నదా? ఇదిగో, ఉదయకాయ. మళ్ళీ వేసా. అదే వేస్తాను. చూసావా? ఏంటి అనిపిస్తున్నావు? డబ్బు లేదా? డబ్బు ఉంటేనే ఈ ఆట ఇంకా ఉందంటే ఆడాలంటే. ఇందులో ఏముందో చెప్పండి. ఇందులో ఏముంటుంది? 2, 3, 1. తెరిచి చూద్దాం. ఇందులో ఏముంటుందో తెరిచి చూద్దాం. తెరవండి. చూడాలి. తెరువు. త్వరగా. దీన్ని తెరవండి, త్వరగా తెరవండి. తను మార్చేశాడు. 3, 5, 6. ఉండు, తెరిచి చూద్దాం. ఇది నిజంగానే 3, 5, 6. వీడు మోసం చేస్తున్నాడు. నిజంగా వీడు మోసం చేస్తున్నాడు. మనందరినీ వీడు మోసం చేసి డబ్బులన్నీ తీసేసుకుంటున్నాడు. తనే మోసం చేసి ఆడుకుంటుంది. లేదు. నేను చూడగలను. నువ్వు చూడగలుగుతావా? నువ్వు మోసం చేస్తున్నావు. వచ్చి దాన్ని పట్టుకోండి. దాన్ని మోసం చేస్తుంది. పట్టుకోండి. త్వరగా పట్టుకోండి. వదలకండి. త్వరగా పట్టుకోండి. పారిపోతా. త్వరగా పట్టుకోండి. ఏం చేస్తున్నారు? త్వరగా పట్టుకోండి. ఆగు, ఎక్కడికి పారిపోతున్నావు? దాన్ని పట్టుకోండి. మొత్తం తీసుకెళ్తుంది. రండి. ఏయ్, ఆపు. ఏయ్, చదవలేదా? ఏంటయ్యా? వెళ్ళు. ఏయ్, ఆపు. ఏయ్, ఆపు. అది ఎవరి నుంచి వెళ్ళు. ఏయ్, పట్టుకురా. చెప్పేది నీకే. బాగా ఆలస్యమైనట్టుంది, తిరిగి వెళ్ళిపోదాం. అమ్మాయి పట్టుకోండి. తప్పుకోండి, కాస్త దారివ్వండి. అరే, దయచేసి తప్పుకోండి. నేను వెళ్ళాలి. పద. నీకేం కాలేదు కదా? మీరందరూ ఏం చేస్తారు? దాన్ని వదలకండి. పట్టుకోండి. త్వరగా పట్టుకోండి. త్వరగా. పట్టుకోండి. తను అంటే వెళ్ళింది. త్వరగా పట్టుకోండి. ఇదిగో పారిపోతుంది. పట్టుకోండి. ఏయ్, ఆగు. ఆగుతావా లేదా? ఆగు. ఏయ్. ఏంటి ప్రేమ మొదలైందా? బాగా నటిస్తున్నాడు.
భలే కొట్టావురా. సువాసన చాలా బాగుంది. నువ్వు ఎవరు? మీరు నన్ను ప్రేమగా వాంగనే పిలవచ్చు. అరే, మీకు స్పృహ వచ్చిందా? ఇదిగోండి, ఇందులో వేడి నీళ్ళున్నాయి, మొహం తుడుచుకోండి. నాకు ఏమైంది? అంటే అది నేను మిమ్మల్ని కాపాడడానికి ప్రయత్నించాను, కానీ నా వల్ల తెలియక మీకు గాయం ఏర్పడింది. నన్ను క్షమించండి. రాక్షసుల్ని వేటాడే వాళ్ళు ఎలా ఉంటారో నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి. సరే. వాళ్ళ చేతి మీద ఒక టాటూ ఉంటుంది, అలాగే వాళ్ళ శరీరం మీద ఒక బెల్ట్ ఉంటుంది. వాళ్ళు చాలా శక్తివంతులైన వాళ్ళు. వాళ్ళు జువాన్ రాక్షస వేటగాళ్ళు. అరే, ఎక్కడికి పారిపోతున్నావు? ఎక్కడికి? ఇదిగో అమ్మాయి, మమ్మల్ని చూసి నువ్వేం భయపడనక్కర్లేదు. మేము చూడడానికే భయంకరమైన వాళ్ళ కనిపిస్తాం, కానీ అలాంటి వాళ్ళం కాదు. అది సరే గానీ, నీ దగ్గర డబ్బుందా? డబ్బుంటే నువ్వు 10-15 రోజులు ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు. ముందు నువ్వు ఇలా కూర్చో. అది సరే గానీ, నువ్వు నా దగ్గర కుస్తీ శిక్షణ తీసుకుంటావా? ఇలాంటి అమ్మాయిలంటే నాకు చాలా చాలా ఇష్టం. నీ నుండి మంచి సువాసన వస్తోంది. దానికి అవకాశం లేదు. ఈ రాక్షసుల్ని వేటాడే వీరులకి కొన్ని నియమాలున్నాయి. ఇక్కడ బయట వాళ్ళు ఎవరు ఉండకూడదు. ప్రణామాలు. మీకు ప్రణామాలు. హౌతియాన్, ఈ అమ్మాయి స్పృహలోకి వచ్చింది. తన్ని ఇక్కడి నుంచి పంపించి తీరాలి. నువ్వు ప్రశాంతంగా ఇక్కడే కూర్చో. దీనికి పెళ్లి చేసి పంపబోతున్నావా? లేదు లేదు, అలాంటిదేం లేదు. ఒక మంచి వ్యక్తిలా మాట్లాడాను. అయితే ఈ సహాయం కోరే వాళ్ళందరినీ తీసుకొస్తారా? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? సరే మాస్టర్ వాంగ్, ఇలా చూడు మియావ్, ఈయన చెప్పినట్టు అందరికీ సహాయం చేద్దాం. మీరిద్దరూ ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఇక్కడున్నది మీరిద్దరు మాత్రమే, ఇంకెవ్వరూ లేరు. మీరు రక్షణాధికారులు. మిమ్మల్ని వ్యతిరేకించి ఎవ్వరూ ఏమీ చేయలేరని తెలుసు కదా. మేము ఎంత అనుకున్నా గాని మా ఆశలు ఏవీ అసలు నెరవేరవు. దానికి కొంచెం కూడా అవకాశం లేదు. మన ఈ ప్రాంతమంతా మన గురువుగారు తపస్సు చేసినందువల్లే మన అందరం ఒంటరి వాళ్ళం అయిపోయాం. సంతోషంగా ఉండడానికి మన దగ్గర కారణమే లేకపోతే మేము ఏమాత్రం ప్రశాంతంగా ఉండలేము. మాస్టర్ వాంగ్, మీరు దిగులు పడకండి. నాన్న త్వరలోనే స్పృహలోకొస్తారని నాకు అనిపిస్తోంది. అంతవరకు ఏ సమస్య రాకుండా నేను చూసుకుంటాను. దేని గురించి ఆలోచించకండి. ఇలా చూడు, నువ్వేమంటావ్? వీళ్ళు చెప్పేది మనం ఒప్పుకుందామా? సరే సరే, నాకెలాంటి సమస్య లేదు. లేదు, మీరు నా ఇష్టం ఏంటో అడగలేదు. నువ్వు ముందు కూర్చో. నువ్వెందుకు సంకోచిస్తున్నావు? రండి, మీ చెల్లెల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. శుభాకాంక్షలు. మీకు శుభాకాంక్షలు. రాత్రి ఎవరికి తెలియకుండా పారిపోదా. రాత్రి వేరప్పుడు కాపలాదారులుంటారు. తప్పించుకోవాలని చూడకు. నేను చెప్పిన పని పూర్తి చేసిన తర్వాత వచ్చి నన్ను కలువు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నిన్న రాత్రి హాల్ మాస్టర్ ఒక సమాచారాన్ని పంపించారు. కొద్ది రోజుల తర్వాత అతను గేట్ బయటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత తను నిన్ను విద్యార్థిగా అంగీకరించడానికి చాలా అవకాశం ఉంది.
అరే హాల్ మాస్టర్ కి శక్తి ఎక్కువ. నేను ఎవరనే విషయాన్ని త్వరలో కనిపెట్టేస్తారు. అప్పుడు నేను తప్పించుకోలేను. నేను తప్పించుకునే మార్గాన్ని ఆలోచించాలి. సరే పద, నీకు ఇక్కడున్న వాళ్ళందరి శక్తి ఏంటో చూపిస్తాను. ఇలాగే శిక్షణ తీసుకుంటారు. వీడు చూడు, వీడు చాలా చాలా బలవంతుడు. అంతే, నీలోని ప్రతిభ ఏంటో చూపించండి. రా, మనం ముందుకు వెళ్ళి చూద్దాం. ఇప్పుడు నేను మీకు నేర్పిస్తాను. ఈ చోటు చాలా ముఖ్యమైంది. ఇక్కడ విద్యార్థులు శిక్షణ తీసుకుంటారు, గురువు గారు చెప్పినట్టుగాను చేస్తారు. అమ్మాయి చాలా అందంగా ఉంది చూడు. కానీ ఇప్పుడు గురువు గారు తపస్సులో ఉన్నారు. జాంగ్ షో యువాన్ గురువు గారు చేయాల్సింది వీళ్ళు చేస్తున్నారు. విద్యార్థులకి శిక్షణ ఇస్తున్నారు. అవునవును, కొత్తగా వచ్చినట్టుంది. చాలా బాగుంది. నువ్వేమంటావు? అవును, అందంగా ఉంది. తన దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడాలి. అవును, నేను చూసుకుంటా. మాట్లాడాలనిపిస్తుంది. అరే ఏంటి, ఏం జరుగుతుంది? ఈ అమ్మాయి ఏం చేస్తుంది? నాకేం అర్థం కావడం లేదు. అవును, ఇతనికి సేవ ఎందుకు చేస్తుంది? యంగ్ మాస్టర్ మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము. మేము అన్నా చెల్లెల్లాగా రోజు ఇంతే. ఇదేం కొత్త విషయం కాదు. మా జియాంగ్ గారి అందరూ వేటాడే రాక్షసులు మిగతా వాళ్ళ లాంటి వారు కాదు. విద్యార్థులకి చెప్పడం మాత్రమే కాదు, చేసి మరీ చూపిస్తారు. రాక్షస వేటగాళ్ళలో ఎవరు సిద్ధహస్తులు? జియాంగ్ రాక్షస వీరుడే ఎవరు సిద్ధహస్తులు? ఇదిగో అమ్మాయి, తింటావా? నీకోసం రుచిగా చేసి పెడతాను. నేను వండే తిను, ఇది చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరే దిగులు పడకండి, మీకోసం నేను కూడా వంట చేస్తున్నాను. మీకు ఇది ఇష్టమే కదా? మీరు ఇది తినండి, ఇది తినండి. అదిగో తీసుకొని తినండి. ఇది చాలా రుచిగా ఉంది. తీసుకోండి. ఈ కప్పులో ఉన్నది చాలా రుచిగా ఉంది. బాగుంటుంది. మీకోసం ప్రత్యేకంగా చేశాను. తినండి. లేదు, చాలా బాగుంది. ప్రత్యేకంగా చేశాను. ఇందులో చాలా ఐటమ్స్ చాలా చక్కగా ఉన్నాయి. ఇది తినండి. నేను ఇంత తినలేను. మరే పర్వాలేదు, నాకు మాత్రం తీసుకోండి. పర్వాలేదు, ఎవరు ఏమంటారు? త్వరగా తీసుకోండి. చాలా బాగుంటుంది. తీసుకోండి. తీసుకోండి, చాలా బాగుంటుంది. తీసుకొని తినండి. పర్లేదు, తీసుకోండి. తీసుకోండి. ఇదిగోండి, తీసుకోండి. ఇటు. దీన్ని ముట్టుకో. ఇది బాగుంటుంది. తీసుకోండి. మీకోసం చేశాను. తినండి. ఇది ఏం చేస్తున్నావు? నాదే ఇస్తాను. నాదే తినాలి. తప్పకుండా తీసుకోండి. అదే నిన్ను ఊరికి నేను ప్రతిరోజు చేస్తే తప్పకుండా ఇస్తావా? ఏం చేస్తావా? చండాలంగా ఉంటుంది. లేదు, అది చేస్తావు కదా. అన్ని పాడు చేశావు కదా. అన్ని నడతావా? నా శ్రమంతా వృధా అయింది. చాలా కష్టపడి చేశాను. ఇప్పుడు అసలు ఒప్పుకొని ముడిచలేదు. తను మళ్ళీ చాలా బాధగా ఉంది. అప్పుడు దాకా నేను వేసుకున్నాను. ఇలా వృధా చేసుకున్నానే. ఇప్పుడు ఏం చేయాలి? నేను వాడి ఊరికి వీళ్ళే వదిలిపెట్టాను. కారణం. ఊరికే వదిలిపెట్టకు. వదిలేసేసాడు. చెప్తాను, నాదే తీసుకో. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకు నన్ను భయపడుతున్నావు? చాలా బాగుండేది. ఇప్పుడు వీళ్ళందరూ ఒక అమ్మాయి కోసం గొడవ పడుతున్నారు. అప్పుడు దాకా నేను వేసుకున్నాను. ఇంతకుముందు వీళ్ళ అమ్మాయిని అసలు చూడలేదా ఏంటి? సరిగ్గా చెప్పావు.
మగాళ్ళందరూ ఇంతే, అమ్మాయిని చూస్తారు వెంటనే ఇలాగే చేస్తారు. నువ్వు కూడా ఎదిగావు కదా, నువ్వెందుకు ఇలా ప్రవర్తించట్లేదు? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు ఒకేలాగే ఉన్నావు. అసలు నువ్వేమన్నావు? నేను చాలా అందమైన అబ్బాయిని, నేను ఎప్పుడు బాగానే ప్రవర్తిస్తాను. నువ్వు చాలా చెడ్డదానివి. ఆ, అందరూ లెగండి. రండి రండి, త్వరగా వెళ్ళిపోదాం, పదండి. అది మీ వస్తువులన్నీ అక్కడున్నాయి, తీసుకోండి. నాకది అక్కర్లేదు. అరే మీరా, కూర్చోండి. సరే, నేను మిమ్మల్ని కలుద్దామనే వచ్చాను. నా సోదరులు ఇవాళ మిమ్మల్ని భయపెట్టారా ఏంటి? వాళ్ళు నాతో మంచి విధంగానే ఉన్నారు, నాకు బాగా అర్థమవుతోంది. కానీ నేను ఇదంతా చేయలేను. నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి. హా? ఏంటి, వెళ్ళిపోతున్నారా? అవును, ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. ఓ, అంటే మీరు నా వల్లేమీ వెళ్ళడం లేదు కదా? కాదు కాదు కాదు, ఇది మీ వల్ల కాదు. అది ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళడానికి నా దగ్గర మరో కారణాలున్నాయి. అంటే అది మీకు ఇక్కడ ఈ నియమాల గురించి సరిగ్గా తెలియదు కదా? అవును, ఏంటవి? మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలని ప్రయత్నిస్తే అప్పుడు మీరు స్వర్గద్వారం నుంచే వెళ్ళాలి. అది కష్టంగా ఉంటుంది. స్వర్గం మార్గమా? నాకే సమస్య లేదు. ఎన్ని సమస్యలు వచ్చినా సరే నాకు నా మీద నమ్మకం ఉంది. వీటిని చూసి నేను భయపడను. వేరే దారి లేదా? అంటే అది అలా అంటే ఏంటి? అంటే మీరు ఇక్కడే ఉండి శిక్షణ పొందాల్సి అవసరం ఉంటుంది. హా? నా చెల్లి నా ముఖాన్ని ఎర్రగా మార్చింది. చెల్లెలు నా ముఖాన్ని తాకింది. చెల్లై నా మొహాన్ని తెల్లగా వచ్చేలా చేసింది. నేను ఈ చోటికి రానిని. ఇకపై ఇక్కడ నేను చెప్పింది మాత్రమే జరగాలి. నన్ను చూస్తే భయం వేయట్లేదా? మన గురువు గారు ఇప్పుడు తపస్సు చేస్తున్నారు. ఇప్పుడే ఈ ప్రాంతానికి ఊపిరి వచ్చినట్టు అనిపిస్తోంది. చాలా ఆనందంగా ఉంది. చెల్లెమ్మా, ఏం చేస్తున్నావు నువ్వు? లియానికి
కాస్తంత కూడా సిగ్గులేదా? తను ఇక్కడి నుంచి పంపించి తీరాల్సిందే. అరే ఇలా చూడు, కొంచెం ఓపిక పట్టు. తను అంత పెద్ద తప్పు ఏం చేసిందని? తను చాలా శక్తివంతురాలు, నేను చెప్పింది నమ్ము. ఈ చోటుకి కొన్ని పద్ధతులున్నాయి, అది నేను ఖచ్చితంగా కాపాడతాను. మీరు- మీరు నోరు ముయ్యండి. అక్క ఏం చెప్తుందో అదే చేద్దాం. అందరి దగ్గర వెళ్ళి చెప్పండి, తను ఇక్కడి నుంచి పంపించండి. ఇంతకు మించి ఎవరికి ఇక్కడ సమస్య ఉండకూడదు. వెళ్దాం, చాలా సమయం అయింది. నేను వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలి. జోయాన్, నర్కోలెప్సీకి మళ్ళీ ఆరోగ్యం పాడైందా? మ్, ఇంకా సాయంత్రమే అవ్వలేదు, కానీ నాకు నిద్ర వస్తుంది. వైద్యుల దగ్గరికి వెళ్ళినా సరే ప్రయోజనమే లేదు. ఆల్ మాస్టర్ లేచే వరకు మనం వేచి ఉండాలి. బాయిలియాన్ని ఇక్కడి నుంచి పంపించకూడదు. ఆ అమ్మాయి చాలా అల్లరి చేస్తోంది. తాన్ని ఇక్కడి నుంచి పంపించాలని నిర్ణయించుకున్నాను. ఏమన్నావు? నా నిర్ణయాన్ని మీరే అధికారం నీకెవరిచ్చారు? ఇంక మీదట ఇలా జరగదు. బాయిలియాని నా శిష్యురాలిగా చేసుకుంటాను, అదే నా నిర్ణయం. ఇక మీరు వెళ్ళొచ్చు, నేను తపస్సు చేసుకోవాలి. నేను అనుకున్నది త్వరలోనే జరగబోతోంది. జియో యువాన్, నిన్ను ఓడించే అవకాశం నాకు దొరికింది. నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను. బాగా చీకటి పడిపోయింది. ఈ సమయంలో మీరు ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు. ఏం పర్వాలేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. ఇది మా గురువు గారి నిర్ణయం. నువ్వు ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. తను ఆజ్ఞ లేకుండా నువ్విక్కడి నుంచి వెళ్ళకూడదు. కానీ నేను పెద్ద తప్పు చేశాను కదా. నువ్విక్కడ ఒక విద్యార్థినివే కదా, ఇవన్నీ మర్చిపో. సరే, నన్ను ఇక్కడి నుంచి బయటికి పంపించినంత వరకు నేను రోజు ఇలాగే చేస్తాను. మన అందరికి గొడవ పడడం చాలా ఇష్టం కదా. సరే, రేపు ఎవరు నన్ను ఓడిస్తారో వాళ్లతోనే ఈ చెల్లెలు ఉంటుంది, సరేనా? చెప్పావు కదా, ఎవరిని ఓడిస్తావో వాళ్ళతో పాటు ఉంటావు అని. ఇలా చూడు చెల్లెమ్మా, దేనికి భయపడం. భయపడం.
చూస్తున్నావా మరీ ఎక్కువగా లేదు. ఎవరు ఎక్కువ చేశారు? అమ్మాయి వెనకాల వెళ్తే ఇలాగే జరుగుతుంది. తన చోట్ల నేనున్నా కూడా ఇలాగే చేసేవాడిని. నేను చెప్పింది నిజమే కదా? అలసిపోయారా ఏంటి? నన్ను ఇబ్బంది పెట్టేది నాకు హాతి అని నచ్చాడు. ఆ? ఇందుకు అవకాశమే లేదు. నువ్వు తమాషా చేస్తున్నావు. నువ్వు తమాషా చేస్తున్నావు. ఇందుకు అవకాశమే లేదు. అవును, అవకాశమే లేదు. అరే, అయ్యయ్యో. తను ఏం చేస్తోంది? చూడు, చూడు. అరేరే. ఓ, ఇక్కడ ఏం జరుగుతోంది? నన్ను కాపాడండి! కాపాడండి! నన్ను వదలు! వదలు! కాపాడండి! చీకటి పడిపోయింది. ఇంకా నువ్వు నిద్రపోలేదా? నువ్వు ఇంకా నిద్రపోలేదు కదా. నాకు నిద్ర రాలేదు. ఒకవేళ నువ్వు ఒక రాక్షసు అయితే అయితే ఇప్పుడేంటి? నేను నువ్వు లోపలికి తీసుకువెళ్ళి నిన్ను నా జీవితాంతం జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు ఒక మరణం లేని నక్కవి. నువ్వు అద్భుతమైన శక్తితో ఈ లోకంలో పుట్టావు. నిన్ను ప్రేమించే వాళ్ళందరూ మోసం చేసేవాళ్లే. హాతియా, ఏంటి? నేనొక నక్క రాక్షసి అంటే నన్ను చూసి భయపడతావా? లేదు, నువ్వు ఒకవేళ అలాంటి రాక్షసు అయినా సరే ఖచ్చితంగా నువ్వు ఒక మంచి రాక్షసివి అయి ఉంటావు. అయితే నన్ను ఎవరైనా చంపాలని ప్రయత్నిస్తే నువ్వు ఎప్పుడూ నన్ను రక్షిస్తావా? తప్పకుండా. అది ఆ క్షణం అదే నాకు మొదటిసారి. నాకు కూడా. కానీ అది నాకు బాగా నచ్చింది. మళ్ళీ చేయడం నీకు ఇష్టమేనా? ఏదో సమస్య అనుకుంటా. రా వెళ్దాం. నన్ను క్షమించండి. ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. అలా చూడు. ఇప్పటి వరకు 9 మంది కనిపించకుండా పోయారు. అందులో 3 శవాలే దొరికాయి. వీటన్నిటికీ ఏ రాక్షసుడు కారణమో తెలియడం లేదు. ఎవరు ఇవన్నీ చేస్తున్నారో కూడా తెలియడం లేదు. మాస్టర్ జియాంగ్ ఇంకా ఇవన్నీ చేయకపోతే దాని తర్వాత ఇంకా పెద్ద సమస్య అయిపోతుంది. ఇలా చూడండి, ఇప్పుడు మా నాన్నగారు తపస్సు చేస్తున్నారు, కానీ నేను ఈ విషయంలో మీకు సహాయం చేస్తాను. మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. వెళ్ళు, చూసుకొని వెళ్ళండి. మాస్టర్ వాంగ్, దీనికి ఎలాంటి రాక్షసుడు బాధ్యత అని మీరు చెప్పగలరా?
నాకు ఒక్క విషయం మాత్రం బాగా అర్థమైంది. వీడెవడో గాని చిన్న రాక్షసుడే. ఇది చాలా చిన్న విషయం. నేను కొంతమందిని తీసుకుని అక్కడికి వద్దు. వెళ్తాను. ఎందుకు? ఇలాంటి చిన్న రాక్షసుల కోసం మీరేమీ చెయ్యాల్సిన అవసరం లేదు. దానికోసమే తనుంది కదా. హ? నువ్వు మా చోటుకొచ్చి చాలా రోజులవుతోంది. ఈ రాక్షసుడు ప్రజల్ని గాయపరుస్తున్నాడు. నీకు ఒక అవకాశం ఇవ్వాలి కదా. ఆ, నన్ను క్షమించండి. అరే, ఏంటి? తను ఇక్కడికి వచ్చి అయ్యో. కొంతకాలమే అయింది. ఇంత త్వరగా తను వేటకు వెళ్తే తనకేదైనా జరుగుతుందేమో. నేను ఎవరిని కావాలైనా దీనికి పంపిస్తాను. రాక్షసుల్ని పట్టుకుని ప్రజల్ని కాపాడమే ఇప్పుడు నాకున్న బాధ్యత. అర్థమైందా? నీకేమనిపిస్తోంది? తను చావును చూసి భయపడుతుందా? ఇంకా నన్ను నువ్వు యంగ్ మాస్టర్ అనే పిలవాలి. నన్ను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నావా? కానీ ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి నాకు మంచి అవకాశం. నేను ఈ పని కోసం సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఏమంటున్నావు? ఏం పర్వాలేదు. సరే అయితే నేను కూడా తనకి తోడుగా వెళ్ళి ఆ రాక్షసుని సంహరిస్తాను. నువ్వు తనతో వెళ్ళకూడదు. ఆ, ఆ, సరే, అది వదిలేయండి. తను ఒక్కటే వెళ్తుంది, తోడుగా కొంతమంది వెళ్తారు. అప్పుడు తను రాక్షసుని పట్టుకొచ్చేస్తుంది. కాపాడండి, కాపాడండి. అక్కడే ఆగు. రండి, పట్టుకోండి. వదిలిపెట్టకూడదు. మొదలు పెట్టండి. ఇప్పుడు పని పూర్తయింది. మంచి పని చేశారు మిత్రులారా. వెళ్ళొస్తాను మిత్రులారా. ఒక నిమిషం. నువ్విక్కడేం చేస్తున్నా? నాకు నీ గురించి కొంచెం దిగులుగా ఉంది, అందుకే నేను కలుద్దామని వచ్చాను. నీకు నా మీద నమ్మకం లేదా? నువ్వు నియమాల్ని దాటి ఇక్కడికి వచ్చావు. నీకు భయంగా లేదా? ఇప్పుడు తను పడుకొని నిద్రపోతూ ఉంటుంది. సూర్యాస్తమం అయితే తనకి నిద్ర వస్తుంది, అందుకే వచ్చేసాను. వీల్లేదు. ఆ రాక్షస వేటగాళ్ళు రాక్షసుల్ని చూడగానే చంపేస్తారు. వాళ్ళు మనుషులా లేక రాక్షసులా అని మాత్రమే చూస్తారు. మంచి చెడుల గురించి వాళ్ళు అస్సలు ఆలోచించరు. అది గుర్తుపెట్టుకో. ఔటియన్, బానే ఉన్నావా? నేను బాగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఔటియన్, నాకు నిన్ను చూస్తుంటేనే తెలుస్తోంది నువ్వు ఒక రాక్షసివి. నేను నీకు చెప్పాను కదా, నా కంటల్లో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను రక్షిస్తానని. నువ్వు ఎప్పుడు నన్ను రక్షిస్తావా? తప్పకుండా. ఇక్కడి నుంచి వెళ్ళిపో.
నువ్వు నిజంగానే అవును నిజమే, నేను ఒక నక్క రాక్షసిని. నా రహస్యాన్ని ఎవరితోనూ చెప్పకు. హౌతియాన్, ధన్యవాదాలు. నేను నువ్వేం చెప్పకు. నేను నా శక్తిని ఉపయోగించాను. మాస్టర్ నన్ను కనిపెట్టి ఉంటారు. రాక్షసుల మార్గం వేరు. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఒక నిమిషం, నేను చెప్పేది విను. ఇలా చూడు, నన్ను వదిలి వెళ్ళకు. వద్దు. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నేను నీతో కొంతమంది అమ్మాయిల్ని తీసుకురమ్మని చెప్పాను, కానీ నువ్వు ఓడిపోయావు. ఇక నీకు చావు తప్పదు. ఇక నువ్వు నాకు అవసరం లేదు. వాటర్ స్పిరిట్ శక్తి నా సొంతం కావాలి. ఇదిగో హౌతియాన్, మందు తాగు. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నేను వద్దని చెప్పినా ఎందుకు అక్కడికి వెళ్ళావు? నీకు బాగా దెబ్బలు తగిలాయి, నీకు నొప్పిగా ఉంది కదా, ఎందుకు ఇలా చేసావు? నేను నిన్ను వెళ్ళకూడదని చెప్పినా సరే నువ్వెందుకు వెళ్ళావు? అరే, ఎందుకు లేస్తున్నావు? నాకు తెలుసు, వాణ్ణి అంతం చేశాను, కానీ నా సోదరుణ్ణి కాపాడుకోలేకపోయాను. ఇక తను కూడా తను ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు తెలియడం లేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలీదా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? రాక్షసుని చూసిన వెంటనే తను అక్కడి నుంచి పారిపోయింది అనుకుంటాను. తాను మాత్రం ఇలా చేసుండకపోతే నీ సోదరులు ఎవరూ చనిపోయే ఉండరు. ఇలా చూడు, తను అలా ఎప్పటికీ చేయదు. అలాగా? తన గురించి మాట్లాడిన వెంటనే నువ్వు తన్ని పొగుడుతున్నావు. తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మంచి పని చేసింది. జోయివాన్, అన్నిటిని మర్చిపో. హౌతియాన్ పరిస్థితి చూసావుగా, ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ముందు వాడిని మందు తాగనివ్వు. ఇదిగో హౌతియాన్, లేచి మందు తాగు. నువ్వు వదిలేసాయి, నువ్వు అసలేం చెయ్యొద్దు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళావు, నేను చూసుకుంటా. అలాగే. కూర్చో. ఇది చాలా వేడిగా ఉంది. తాగు. లియానర్, నువ్వు నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? మాస్టర్, నన్ను క్షమించండి. మీ ఆజ్ఞ లేకుండా నేను ఇలా చేసి ఉండకూడదు. ఇలా చూడు, నేను నిన్ను ఏ విషయం గురించి అడగను. మనసుకు సంబంధించిన ఈ విషయం గురించి మాత్రమే అడుగుతాను. నేను ఒక మనిషిని ప్రేమించడం మొదలుపెట్టినట్టున్నాను, కానీ మనుషులకి రాక్షసులకి తేడా ఉంది. చూడు, నీకు బాగా తెలుసు మనుషులు రాక్షసులు ఏకం కాలేరని. అలాంటప్పుడు దీని గురించి ఆలోచించొద్దు. కానీ నువ్వింకేం చెప్పొద్దు. నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అదంతా మర్చిపో.
హౌతియాన్ 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 మనమిద్దరం ఒకటిగానే కలిసి పెరిగాం. నువ్వు ఎప్పుడూ నన్ను బాగానే చూసుకున్నావు, నన్ను రక్షించావు. నేను నిన్ను నా భర్తగానే చూసుకున్నాను. నేను నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూసేటప్పుడు నాకు చాలా చాలా కష్టంగా ఉంది. మనం భవిష్యత్తులో పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నేను ఎప్పుడూ నీ భార్యగానే ఉంటాను. వంకాయ్, నాకు ఈ హౌతియాన్ గురించి కాస్త చెప్పు. ఆ అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాడు ఎప్పుడు చూసినా తాగుతూ మత్తులోనే ఉన్నాడు. నిజం చెప్పాలంటే ఇప్పుడు చాలా ఎక్కువైంది. వాడి చోట్ల నేనుంటే నాకు నచ్చిన దాన్ని చూస్తుండేవాణ్ణి. ఆ తర్వాత నీ దాన్ని తోసేవాణ్ణి. ఆ తర్వాత నన్ను ఎలా వదిలేసి వెళ్తుంది? సరిగా చెప్పానా వంకాయ్? ఓ వంకాయ్, మనం ఒకరిని ప్రేమించామంటే వాళ్ళని ప్రేమించడానికి అవకాశం ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోరు. చెప్పేది అర్థమైందా? లేదు లేదు, నువ్వు రాక్షసివే కదా. నువ్వు ఎవరినంటున్నావు వంకాయ్? ఎందుకు రాక్షసి అని చెప్తున్నావు? అలాగంతా మాట్లాడకు. నేనే, ఇకపై అలా పిలవను. సరే వదిలే. ఈ నేలుగా నన్ను ఒక పిల్లిగా అనుకుని నన్ను బుజ్జగిస్తున్నావు. నేను ఇలా మారింది బాలేదా? చాలా మంచి విషయం ఇది. సరే, ఇప్పుడు నా ప్రేమని నీకు చూపిస్తాను. ఏంటి ప్రేమ చూపిస్తావా? ఇప్పుడు నేను నిన్ను పెట్టేశాను. అరే, వదలు, ఊరికే వదలు, ఉండు. ఏం చేస్తున్నావు? నన్ను కాసేపు వదిలిపెట్టు. బాగుంటుంది. ప్రణామాలు. మ్మ్. బాయ్ లియాన్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందని నాకు తెలుసు. వాటిని నువ్వు తీసుకో. ఇదే అందరికీ మంచిది. చాలా రోజులైపోయింది. దాన్ని మర్చిపో. మనుషులకి రాక్షసులకి చాలా తేడాలుంటాయి. మనం రాక్షసుల్ని వేటాడేవాళ్ళం. దాని నుంచి దూరంగా ఉండు. అదే మనందరికీ మంచిది. రక్షించడమా?
红线，千年间，宿命缠，奈何桥前，含泪诉情断。天灰相对，万千苍凉。往生时，尚回眸人泪眼。往生时，尚在看你眼。మీకు శుభాకాంక్షలు. మాస్టర్ దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. పోయినసారి నువ్వు వెళ్ళడానికి నేను అనుమతినిచ్చాను కదా, కానీ రాక్షస వేటగాళ్ళను నువ్వు ఎందుకని చూశావు? మాస్టర్ అది ఈరోజు తనకి పెళ్ళి. ఒక్కసారి తనని చూడాలనుకుంటున్నాను. నిన్ను అక్కడికి నేను వెళ్ళనివ్వను. మాస్టర్ మిమ్మల్ని వేడుకుంటాను, నన్ను వెళ్ళనివ్వండి. ఈ రోజు నువ్వెక్కడికి వెళ్ళకూడదు. రండి. లోపలికి రండి. అలాగే, కూర్చోండి. కూర్చోండి. చాలా సంతోషం. ఇలా కూర్చోండి. అందరినీ తీసుకురండి. కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. ఇక్కడ కూర్చోండి. ఖచ్చితంగా. ఇటండి కూర్చోండి. అవునవును. ఇవ్వు. కూర్చోండి. నేను కూడా వంకాయ్, అలాగే అలాగే. త్వరగా వెళ్ళి కొత్త జంటని తీసుకొస్తావా? ఇలా రండి. ఇటువైపు నాకు రండి. తెలుసు, నేను వెళ్తాను. మగాడుగా ఉండడం చాలా నిజమే. గొప్ప విషయమే. నేను చెప్పాను సరిగ్గా కదా. చెప్పారు. త్వరగా కొత్త జోడిని లోపలికి తీసుకురండి. రండి రండి. బాగా ముచ్చటగా రండి రండి. అవునవును. దేవన్, అరే ఏంటది? అరే ఏంటది? ఏం జరుగుతుంది? అలా తిరుగుతోంది. ఏం జరుగుతుంది అసలు? అదేంటి అలా అవును, ఎందుకులా తిరిగింది? దీనికి అర్థం ఏమై ఉంటుంది? ఏంటి ఆశ్చర్యంగా ఉంది. అసలు అసలు అది ఎలా ఇలా అసలు జరిగింది? ఎందుకు తలకిందులుగా ఏం అర్థం తిరిగింది? కావట్లేదు. నాకేం అర్థం కావడం లేదు. ఎందుకు ఇలా జరిగింది? చూశారు కదా, అది తిరిగింది. ఇప్పుడేమవుతుంది? ఏమో నాకేమీ అర్థం కావట్లేదు. ఏదో అయమయంగా ఉంది. మీరేం కంగారు పడకండి. ఏం గురువు గారి గోడది. అన్నిటికీ ఓ కారణం ఉంటుంది కదా. ఓ, అదొచ్చి ఈ చక్రం చరిత్రలో చూసారంటే కేవలం అది 2 సార్లు తిరిగింది. ప్రతిసారి తిరిగేటప్పుడు భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ఓ అవుతియాన్, జోయియాంగ్తో నీ పెళ్లి స్వర్గంతో ముడిపడి ఉంది. ఇది చాలా మంచి విషయం. త్వరగా మీరెళ్ళి పెళ్లి చేసుకోండి. అంటే మా విధి ప్రకారం ఇలాగే రాశారా? అరే, అరే, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రాక్షసి. ఇక్కడ ఎవరు ఉండకండి. త్వరగా పారిపోండి. వెళ్ళిపోండి. త్వరగా. అవును. బాగుంది.
త్వరగా పారిపోండి రాక్షసి త్వరగా పారిపోండి అందరూ పారిపోండి త్వరగా పారిపోండి ఇక్కడ ఎవరు ఉండదు వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఇక్కడికి వచ్చింది ఇటే వస్తుంది సరే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని మనం ఇప్పుడు సన్మానిద్దామా త్వరగా పారిపోండి రాక్షసి త్వరగా పారిపోండి త్వరగా పారిపోండి కాపాడండి. ఈ భూమి స్వర్గం ఆశీర్వాదం తీసుకోండి పారిపోండి తనని చూడండి, త్వరగా పారిపోండి తను ఏడుస్తోంది. అవును, ఎలా ఉందో చూడండి. ఇప్పుడు మనం తర్వాత పూజని ప్రారంభిద్దాం తనని చూసారా? త్వరగా ఇక్కడ ఉండదు. పద, వెళ్ళిపోదాం. పద, పద. మీరు ఎప్పుడు ఒకరికొకరు తోడుగా ఉండాలి ఏమై అరే ఏంటని ఇక్కడికి ఎలా వచ్చింది రాత్రిలో వచ్చింది ఎలా ఇక్కడికి వచ్చింది తను చూసే భయం అర్థం కాదు. తను ఏంటి అలా ఉంది జరుగుతుంది తను ఎలా ఇక్కడ తను బయలుయాను కదా తనకు ఏమైనా భయంగా ఉంది తను చూస్తుంటే తప్పకోండి 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 జరుగు జరుగు ఏమో ఏమై ఉంటుంది అరే తప్పకోండి దూరంగా ఉండండి 尚在看。 ఏమైంది? అసలు నీకేమైందో చెప్పు. నిన్ను చూడ్డానికి నేను వచ్చాను. రాక్షసులు వేటాడే చోటికి రావడానికి నీకు ఎంత ధైర్యం? ఇలా చూడండి, ఇప్పుడే తన్ని చంపేయండి. ఏం మాట్లాడుతున్నారు? తను మా చెల్లెలు. అవునవును అవును తను మా చెల్లెలు తను మా చెల్లెలు మేము తను ఏమీ చేయలేం ఏమీ చేయలేం అవును మీరు చెప్పినట్టు మేము చేయలేం ఏంటి దిక్కులు చూస్తున్నారు? తనొక నక్క రాక్షసి, తన్ని చంపేయండి. ఆగు ఆగండి. హౌతియాన్, నువ్వు అసలేం చేస్తున్నా? తప్పుకో. మీరు తనపై దాడి చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. ఏమేం తనకి మాట్లాడుకో మాట్లాడుకో సరే సరే ఏం మాట్లాడను. ఏంటి ఇతను పెళ్లి రోజున రోజున ఇలా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు? అర్థం కావడం ఇలా ఉంటున్నారు హౌతియాన్, నువ్వేం మాట్లాడుకో, నేను నీకు నుంచి తీసుకువెళ్తాను. అరే ఏం దారి చేస్తున్నారు? నుంచి తప్పుకోకపోతే నేను నిన్ను చంపేస్తాను. మర్యాదగా తప్పుకో. కొట్టకూడదు. శాంతించండి మీరు చేసేది తప్పు అలా చేయొద్దు తప్పుకోమన్నానా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను నిన్ను వదిలిపెట్టను. నేను మీ ఇద్దరిని చంపేస్తాను. అరే అరే, ఏంటిది? ఎందుకు అలా అంటున్నారు? తను చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు. చాలా పెద్ద చేయకూడదు మాస్టర్ చేయకూడదు. ఇది పెద్ద తప్పు. ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు. ఎందుకు ఇలా చేశారు? ఎందుకు ఇలా జరుగుతుంది? చాలా మీరు పెద్ద తొందరపడకండి. శాంతించండి చేసుకోవాలి. ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకోండి. అవును అసలు తొందరపాటు మంచిది కాదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటిది ఇలా జరిగిందేంటి? ఈరోజు ఎవరు ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. మాస్టర్. నా శిష్యురాల్ని పట్టుకోవాలంటే ముందు నన్ను పట్టుకోండి. లియానర్ నిన్న దగ్గర నుంచి తప్పించుకునేలా చేశాడు. తనకి పాము విషాన్ని ఇచ్చాడు. నువ్వు మాకు రక్షణ కల్పించు, నేను విషాన్ని తొలగిస్తాను. హౌటియాన్,
మనం చిక్కుల్లో పడ్డాం. అంతం చేయాలనుకుంటున్నారు. అయ్యయ్యో, పడండి. మాకే ఎందుకు ఇలా జరగాలి? అమ్మా, కళ్ళు తెరవండి. చాలా బాధగా ఉంది. ఇలా ఎందుకు జరగాలి? అయ్యో, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? అయ్యయ్యో, ఎవరు ఈ పని చేసింది? అంతా నష్టపోయాను. ఇలా చేయాలా? అమ్మా, కళ్ళు తెరవండి. నష్టపోయాను. ఇక్కడ ఇప్పుడు ఆగు! జియోయాన్, అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. నా కూతురు గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు. నేను జియాంగ్ ఫ్యూని. నా కూతురి శరీరంలో నేను ఉన్నట్టు తనకి తెలియదు. అయినా పర్వాలేదు, నువ్వెందుకు నీ కూతుర్ని ఉపయోగించుకొని ఇలా చేస్తున్నావు? 20 ఏళ్ల క్రితం నేను అగ్ని ఆత్మని ఉపయోగించాను. తెలియక తప్పుడు మార్గంలోకి వెళ్ళాను. అందువల్ల నా శరీరం నాశనమైపోయింది. నా ఆత్మని నా కూతురి శరీరంలోకి ప్రవేశపెట్టాను. అందువల్లే ఈ రోజు వరకు ప్రాణాలతో ఉన్నాను. ప్రతిరోజు రాత్రి నన్ను నేనే చూసుకుంటున్నాను. ఇప్పుడు నాకు వాటర్ పర్ల్ కావాలి. అప్పుడే నా అగ్నిశక్తిని శక్తివంతమైందిగా మార్చగలను. అంతేకాదు, నా శరీరాన్ని ఇంతకు ముందులాగా తెచ్చుకోగలను. హౌటియాన్, ఇంకో విషయం చెప్తున్నాను. నా కూతురు నిన్ను ఎంతో ప్రేమిస్తోంది. అందువల్లే ఇంతవరకు నిన్ను క్షమించాను. మళ్ళీ అదే తప్పు చేయాలనుకుంటున్నావా? అంటే దీని అర్థం ఇక్కడ జరుగుతున్న సమస్యలన్నిటికీ నువ్వే కారకుడు అన్న మాట. ఇది తెలుసుకోవడానికి చాలా కాలం పట్టింది. ఇప్పుడు నేను ఈ స్పిరిట్ పల్స్ ని పొందబోతున్నాను. ఆ తరువాత తన శక్తిని కూడా నేను గ్రహించగలను. నన్ను ఎవరు అడ్డుకుంటారో నేను చూస్తాను. హౌటియాన్, జియోయాన్, గురువు గారు, అయితే ఇదంతా చేసింది మీరేనా? నేను కాదు, నువ్వే. ఈ బలహీనులు బలవంతులకి ఎరగా ఉన్నారు. ఎవరు బలహీనంగా ఉన్నారో వాళ్ళు బ్రతికుండి ప్రయోజనం లేదు. నువ్వు రాక్షస వేటగాళ్ల నాయకుడివే కదా, కానీ రాక్షసుల కంటే చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నావు. దాని గురించి నాకు దిగులు లేదు. మాస్టర్, జాగ్రత్త! బానే ఉన్నాను. ఫుగోయ్! మీరెందుకు అడ్డొచ్చారు? వంకాయ్, నువ్వు నా ప్రాణాన్ని కాపాడేంత అర్హత నాకు లేదు.
ఇలా చూడు, చెప్పేది విను. నాకు ఎటువంటి బాధ లేదు. నీతో కలిసి ప్రాణం వదిలేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. లామ్యా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ ప్రాణాల్ని కాపాడుకో. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రావాం, నాకు సహాయం చేయి. నువ్వు మూర్ఖుడివి. మాస్టర్, మానవుడిగా గురువు గారికి విశ్వాసంగా ఉండాలి. నేను అలాగే విశ్వాసంగా ఉంటాను. నేను దేన్ని ఎన్నుకోవాలో నాకు తెలియదు గురువు గారు, కానీ నా ప్రాణాలను మాత్రం అర్పించగలను. ఇదిగో నేను వస్తున్నాను. రా, వచ్చి నన్ను ఎదిరించు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలా చేస్తే నీకు పునర్జన్మ ఉండదు. నేనా, నువ్వెక్కడైనా సురక్షితంగా ఉండు. హోతియాన్ మాట వినవద్దు. లేదు. నువ్వు ఇది ఎలా చేయగలిగా? నీకు మరో జన్మ అక్కర్లేదా? నేనిప్పుడు ఏం చేయను? నేను ఒంటరిగా ఎలా ఉంటాను?
పైలోకం విధించిన ఒక శాపం వల్ల ప్రాణులన్నిటికీ పెద్ద నష్టం వాటిల్లింది. నేను సుదూరాల్లో ఉన్న పర్వతాల్లో నివసిస్తూ ఉండేవాడిని. అక్కడ వర్షాలు లేవు. వర్షాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో మంది ప్రజలు ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారు. నివాసం ఉండడానికి వాళ్ళకి ఇల్లు లేవు. నేనిప్పుడు ఎరుపు ముత్యాల దేవతని వేడుకుంటున్నాను. మా కష్టాల్ని తొలగించడానికి మీరే వర్షాలు కురిసేలా చేయాలి. వర్షాన్ని కురిపించండి. ఈ ఊరి ప్రజలందరినీ మీరే ఆశీర్వదించాలి. మేము వేడుకుంటున్నాం. మాకు వర్షం కావాలి. వర్షాన్ని కురిపించండి. మీరిక్కడ ఎవరిని ప్రార్థిస్తున్నారు? ఒక రాక్షసిని దేవత అనుకుంటున్నారు. మంచి చేసే వాళ్ళందరూ మాకు సంబంధించి దేవతలే, అందుకే వేడుకుంటున్నాం. మేము వేడుకుంటున్నాం. మాకు వర్షం కావాలి. వర్షాన్ని కురిపించండి. షాకింగ్ షో బాయ్, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరే. వేడుకుంటున్నాం. మాకు వర్షం కావాలి. వర్షాన్ని పంపించండి. మేము వేడుకుంటున్నాం. మాకు వర్షం కావాలి. వర్షాన్ని పంపించండి. మేము మాకు వర్షం కావాలి. వర్షాన్ని మనల్ని ఆశీర్వదించింది. వర్షం కురుస్తోంది. వర్షం కురుస్తోంది. చూసారా? వర్షం కురుస్తోంది. చాలా రోజుల తర్వాత మన ఊర్లో వర్షం కురుస్తోంది. ధన్యవాదాలు అమ్మా, ధన్యవాదాలు. వర్షం కురుస్తోంది. మన కష్టాలన్నీ తీరిపోతాయి. మనం సంతోషంగా ఉండొచ్చు.